విష్ణు సహస్రంలో చెప్తున్నాం కదా. అందుకని బ్రహ్మాండములకంతటికి వైద్యుడు ఆయన కనుక ఆయన బయలుదేరి పెడుతున్నాడు. అందుకని అశ్వినీ దేవతల్లా కనబడ్డారు మహానుభావుడికి. కాదుట స్థాణువైనటువంటి పరమశివుడి వెనకాతల విశాఖుడు స్కందుడు బయలుదేరి వెడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారట. అసలు స్థాణు ఎలా వెడుతుందండి? పరమశివుడికి ఒక విచిత్రమైనటువంటి నామం స్థాణుహు అని. పరమశివుడికి ఉన్నన్ని విచిత్ర నామాలు ఎవరికీ ఉండవు. ఉన్మత్త శేఖరాయ నమః, పిచ్చి వాళ్ళకి పిచ్చివాడా అనో నామం. అంటే ఆయనంతటి బ్రహ్మజ్ఞానం ఎక్కడుంటాడు? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే శంకరుడి దగ్గర నుంచే వస్తుంది. అందుకే ఆయన ఉన్మత్త వేషాయ నమః అలా ఉంటాడు. కాదుట ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి స్థాణుహు అన్నారు. స్థాణుహు అంటే కదలక మెదలక చలనము లేక జడము వలె ఉండిపోయినవాడు స్థాణువు అని కాదు దాని అర్థం. చంద్రశేఖర పరమాచార్యుల వారు స్థాణుహు అన్న నామానికి వ్యాఖ్యానం చేశారు. స్థాణుహు అంటే ఇంక తాను వ్యాప్తి చెందడానికి కదలడానికి చోటు లేక అంతా నిండిపోయిన వాడిని స్థాణుహు అని పిలుస్తారు. ఇవాళ ఆపరబ్రహ్మమే కదులితే రాముడయ్యాడు, కదలకుండా నిండిపోతే స్థాణువయ్యాడు, శంకరుడయ్యాడు. ఎంత శివకేశవ అభేదాన్ని చూస్తున్నారో చూడండి వాల్మీకి మహర్షి. ఇది ఋషి దృష్టి. అందుకని ఆ వాల్మీకి మహర్షి అటువంటి దర్శనం చేస్తున్నారు. స్థాణువైనటువంటి వాడితో వెడుతున్న విశాఖుడు స్కందుడుట. దీని గురించి ఆయన అంటారు మహానుభావుడు, విశాఖుడు ఎక్కడున్నాడయా అన్నారు. స్థాణుహు అంటే అసలు కదలక మెదలక ఉండిపోయినటువంటి ఒక చెట్టుని ఊహించండి. అపర్ణ, దానికి ఆకులు లేకపోవడమే పార్వతీదేవి. విశాఖ, దానికి ఏ కొమ్మలు లేకపోవడమే విశాఖుడు. అందుకని ఏమవుతుంది? ఒక చెట్టులోకి ఈశ్వరతత్వం అంతా వచ్చినట్టు ఆ రామలక్ష్మణులతో కలిసి వెడుతున్నటువంటి విశ్వామిత్రుడిలో విశాఖ స్కందులతో కలిసి వెడుతున్నటువంటి పరమశివుణ్ణి దర్శనం చేశారు. ఎక్కడెక్కడ శివదర్శనం జరుగుతోందో, శివ అంటే మంగళకరుడు అని అర్థం. శివ అన్న నామానికి అర్థం లోకములకు మంగళము చేయువాడు, మంగళము తప్ప వేరొకటి చేయడము చేత కానివాడు. ఇప్పుడు ఎందుకు బయలుదేరుతున్నాడు రామచంద్రమూర్తి? చాలా మందికి ఒక అపోహ, రాక్షస సంహారమునకు బయలుదేరుతున్నాడని. అది సంహారము కాదు, లోకమునకు మంగళము. రాక్షసులకు కూడా అది మంగళమే. ఎందుకు మంగళము? ముందొస్తుంది. వాళ్ళ ఉపాధిలో ఉండలేరిహ, అందుకని వాళ్ళని విడుదల చెయ్యాలి. ఎంతకాలం ఉంటారంత హీనోపాధిలో? అందుకని విడుదల చేస్తున్నారు. అందుచేత అది కూడా మంగళమే. అందుకే మన సంప్రదాయంలో ఒక గొప్ప మాట ఒకటి మాట్లాడతాం మనం, మృత్యుదేవత అంటాం. మృత్యువు దేవత అయితే